హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మా దానిమ్మ మొక్కలు చూడండి, అన్ని సీడ్స్ తోటి పడి మొలిసినవి నాటుకున్నానండి. కాయలు కాస్తున్నాయి, మీకు చూపిస్తానే ఉన్నాను. ఇప్పుడు చూడండి ఎంత పూత వచ్చిందో. ఇప్పుడు పూత మీద ఉన్నప్పుడు మనము మంచి లిక్విడ్ ఇద్దాము. ఇట్లా కాయలు మనం సీడ్స్ తోటి మీకు నచ్చిన కాయ తిన్నప్పుడు బాగుందంటే సీడ్స్ వేయండి. కొన్ని ఈ మగ పువ్వులన్నీ ఇట్లా రాలిపోతుంటాయి, అవి ఎండలకు కూడా కొంత రాలుతాయి. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో. ఇప్పుడు మనమైతే ఒక మంచి లిక్విడ్ ఇద్దాం. ఇప్పుడు ఇది కూడా మొత్తం ఎండిపోయి చిగుర్లు వస్తుంది, కొత్త చిగుర్లు. ఇప్పుడు ఆ లిక్విడ్ ఇచ్చామంటే మంచిగా కాయలు వస్తాయండి. చూడండి, పోయినసారి కూడా ఇక్కడ చాలా మొగ్గలు చూపించాం మీకు ఒక షార్ట్ వీడియోలో. అయితే అవన్నీ ఎండలకి రాలిపోయినాయండి. ఇప్పుడైతే మళ్ళీ వస్తున్నాయి, కొత్తగా చాలా మొగ్గలు వస్తున్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు మంచిగా మనం ఎమ్మటెమ్మటే రోజు మార్చి రోజు కనుక ఏదో ఒక లిక్విడ్ ఇస్తూ ఉంటే మంచిగా నిలబడతాయండి. వీటన్నిటికీ చూడండి, సీడ్స్ తోటి కూడా మీకు కాయలు వస్తున్నాయా అంటున్నారు. అవునండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ 4 1 2 3 4 టబ్బులు ఇక్కడ ఉన్నాయి. వేరే చోట చూపిస్తాను. ఇక్కడ ఒకటి ఉందండి, ఇది తీసి అక్కడ మందార మొక్కలో ఉన్నదాన్ని ఇక్కడ రీపాటింగ్ చేసుకున్నానండి. అప్పుడు మీకు చూపించాను ఇంతకుముందు. ఇది కూడా మంచిగా పెరుగుతుంది, చూసారు కదా. ఇది 1 సంవత్సరానికల్లా మనకి కాపునిస్తుందండి. ఇంకో చోటను చూపిస్తా. ఇదిగండి, ఇక్కడ పడి మొలిసిన మొక్కలండి అవి. నేను అక్కడ నాటింది. ఇప్పుడు ఇందులో కూడా ఇప్పుడు ఇంకా 2 3 మొక్కలు 4 మొక్కలు ఉన్నాయండి, 4 ఉన్నాయి. ఇవి కూడా రీపాటింగ్ చేసుకుందామని అనుకుంటున్నా, చూడాలి. ఇదిగండి, ఇక్కడ ఒక మొక్క ఉంది. ఈ మొక్క కూడా 1 సంవత్సరంన్నర ఏమవుతుందండి, సంవత్సరం దాటిందంటే. ఇది కూడా మొగ్గలు వస్తున్నాయండి. ఇదిగండి, ఈ మొగ్గలు వస్తున్నాయి. అంత ఆకు రాలింది మొన్న ఎండలకి, రాలిపోయి మళ్ళీ కొత్త చిగుర్లు అనేది వస్తుందండి. ఇదిగండి, ఇట్లా కొత్త చిగుర్లు వస్తే ఇంకా మళ్ళీ కొత్తగా మనకి ఆ మొగ్గలు మొదలవుతాయి. పోయినసారి కూడా వచ్చినాయి మొగ్గలు. ఇదిగండి, ఇట్లా ఎండిపోతున్నాయి ఎండలకి. ఎంత ఎండలండి మాకైతే. ఇప్పుడైతే మనం మంచిగా ఇది ఓన్లీ నీళ్లు, కొంచెం కిచెన్ వేస్ట్ నీళ్లు పోస్తూ ఉంటేనే మంచిగా పెరుగుద్ది, కాయలు ఇస్తుందండి. మా పెరట్లో మొక్క కూడా చూశారు కదా ఎన్ని కాయలు వచ్చినాయో. ఇదిగండి లిక్విడ్ చూడండి, నేను 2 బకెట్లు తీసుకొచ్చాను. 1 బకెట్ నీళ్లు పోసానండి. ఇది మొత్తం 3 బకెట్లు పట్టిద్ది ఈ టబ్బుకి. అయితే నేను ఇప్పుడు కిచెన్ వేస్ట్ లిక్విడ్ 2 బకెట్లు అయ్యి, నాకైతే ఇందులో ఏమేమి కలిసినాయి అంటే ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్లు, మజ్జిగ, చట్నీ పడింది, వేరుశనగపప్పు చట్నీ పడిందండి. మనం వేరుశనగపప్పు మిక్సీకి వేసుకొని మొక్కలకి ఇస్తున్నాము. చెక్క తీసుకొచ్చుకొని మిల్లు దగ్గర నుంచి చెక్క తీసుకొచ్చుకొని అది కూడా మనం ఇస్తా వచ్చాము మొక్కలకి. ఇప్పుడు ఇందులో నాకు వేరుశనగపప్పు చట్నీ బాగా అంత మిగిలింది, అది కూడా వేసేసానండి. అరటిపండు తొక్కలు పడ్డాయి, వేరుశనగ తొక్కలు పడ్డాయి. దీంట్లో సొరకాయ ఒకటి పాడైపోయింది, మార్కెట్లో తీసుకొస్తే ఎండలకి. ఇంకా అది కూడా ముక్కలుగా కోసేసాను. ఇది ఇంతే, నేను డైరెక్ట్గా పోసేస్తున్నా. అంటే ఇంక నేను మళ్ళీ వేరే నీళ్లు తీసుకోలేదండి. మంచిగా ఇట్లాగా చూడండి, దానిమ్మ ఈ తొక్కలు పడ్డాయి. ఇవన్నీ కూడా ఇంతే తీసుకొని ముక్కలన్నీ కూడా దాంట్లో మట్టి మీద వేస్తానండి, మంచిగా అయ్యుద్ది. అయితే నాకు ఒకళ్ళు కామెంట్లు రాశారు, సుజాత గారు వర్షాలు పడ్డప్పుడు మరి ఎట్లా చేయాలి లిక్విడ్ అనేది, వర్షాలప్పుడు మనం మట్టి తేమగా ఉంటుంది, ఇవ్వలేం కదా లిక్విడ్స్ అని అంటే, మీరు కొంచెం బెల్లం వేసి ఒక టబ్బులో కానీ లేకపోతే డ్రమ్లో కానీ నిల్వ చేసుకోండి. అది మనకి మొక్కలు కొంచెం నిమ్మ ఆరిన తర్వాత ఇవ్వండి, అప్పుడు మనకి సెట్ అయిపోద్ది. ఇంకా బెల్లం వేసి పక్కన పెట్టుకోండి, సరిపోయిద్ది. లేదంటే ఇట్లా ఈ తుక్కంతా తీసుకొని మీరు ఒకటి ఏదన్నా ఒక డబ్బా లాంటిది, ఒక బకెట్ కానీ చూసుకొని తుక్కు మొత్తం తీసేసి నీళ్ళు వరకు ఉంచుకోండి. అప్పుడేమైందంటే మన ఎట్టా ఇంట్లో 2 రోజులు బకెట్లో ఉంటుంది కదండి, 1 రోజు 2 రోజులు, ఆ నీళ్లు వరకు ఒక డ్రమ్ముకు పోసి పెట్టుకోండి బెల్లం వేసి కొంచెం.
ఈ తుక్కు అనేది మీరు కొంచెం మట్టి కొంచెం కంపోస్ట్ లాగా చేసుకుంటారా, మీరు చేస్తే అట్లా చేయండి. ఎందుకంటే మనకి తుక్కు నీళ్లు కలిపితే బకెట్ నిండిపోతుంటది త్వరగా. అందుకని చెప్పి ఇప్పుడు ఈ తుక్కు అంతా తీస్తే నాకు ఒక అర బకెట్కి వస్తుందండి. దాన్ని మీరు కంపోస్ట్ లాగా చేసుకోండి. ఒక బెజ్జం ఉన్న బకెట్లు తీసుకొని కొంచెం రాళ్ళు పెట్టుకొని లైట్గా దాంట్లో కొద్దిగా మట్టి కొంచెం ఈ తుక్కు కొద్దిగా మట్టి కొంచెం తుక్కు వేసుకుంటా ఉండండి. ఇది ఎట్లా కంపోస్ట్ అవుతుంటుంది. దీన్ని మళ్ళీ ఈ నీళ్లు మనకి అప్పుడు అంత నిండవు కదా, ఒక డ్రమ్ము పెట్టుకొని డ్రమ్ములో నిల్వ చేసుకోండి. స్మెల్ వచ్చిద్దా అంటారు, స్మెల్ కొంచెం వచ్చిద్ది కానండి. బెల్లం వేయండి. మీకు ఇప్పుడు వర్షాలు తగ్గితే అప్పుడు మొక్కలకి కొంచెం కొంచెం అయినా ఇచ్చుకోండి. డైరెక్ట్గా ఇచ్చుకున్నా అంటే కాస్త నీళ్ళు ఎట్టా మనకి బియ్యం కడిగిన నీళ్ళు కలుస్తాయి కదా, మామూలు నీళ్ళు కొంచెం పోసుకొని సగం అంటే ఒక డబ్బా ఈ లిక్విడ్ అయితే ఒక డబ్బా నీళ్ళు అన్నట్టు. ఇది 10 లీటర్ల బకెట్ కదా, 5 లీటర్ల నీళ్ళు 5 లీటర్ల లిక్విడ్ తీసుకొని మొక్కలకి ఇవ్వండి. ఇంకా మామూలు నీళ్ళు పోయకుండా ఈ లిక్విడ్ నీళ్ళు ఇచ్చుకోండి, సరిపోయిద్ది. అటు వెళ్ళి చూపిస్తా. ఇదండి కాయలాగా వచ్చి కూడా రాలిపోయినాయి, చూసారు కదా. ఎండలకి అంత ఎండలు ఉన్నాయండి మాకైతే. వర్షాలు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నామో మేము కానీ మొక్కలు కానీ. చూడండి ఇప్పుడు ఈ తుక్కు లాంటిది పైన వేసేస్తాను, ఇట్లాగా తుక్కుతోటి పోసేస్తున్నా. ఇంకా అది మనకి నిదానంగా కంపోస్ట్ లాగా మారిద్ది. కొత్త వాళ్ళు చూస్తే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. పాత వాళ్ళు అయితే ఒక లైక్ ఇవ్వండి. వీడియోకి లైక్ వస్తుంటేనే కొంచెం వీడియో ముందుకు వెళ్తుందండి. నేను చేసే ఈ లిక్విడ్స్ కానీ ఇచ్చే పోషకాలు మొక్కలకి నేను ఎక్కువ కిచెన్ వేస్ట్ ఇచ్చుకుంటా పెంచుకుంటున్నాను మొక్కల్ని. మరి మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. చూడండి ఇట్లా ఈ పైనే ఉంటుంది, ఆరిపోద్ది. నేను కొంచెం 4-5 రోజులు అయిన తర్వాత మళ్ళీ కొంచెం కలబెడతాను. ఆ కలబెట్టినప్పుడు ఏంటంటే మన మొక్కకి కంపోస్ట్ లాగా మారిపోయిద్ది. నేను ఇలాగే చేసుకుంటానండి, ఎక్కువ కంపోస్ట్లు నేను చెయ్యను. చూడండి ఇంకా తుక్కు అనేది ఆ టబ్బులో అది కూడా తీసుకొచ్చి వీటికే ఇస్తాను. ఇంకా కొంచెం వచ్చిద్ది కదా, అది ఇట్లా ఆ తుక్కు వరకు దీని మీద ఈ 4 కుండీలకి అటు అక్కడ వేస్తానండి. ఇట్లా మీరు కూడా మీకు నచ్చిన దానిమ్మకాయ తెచ్చుకున్నప్పుడు విత్తనాలు బాగున్నాయి అనుకోండి, ఒక కుండీలో పడేయండి, మొక్కలు వస్తాయి. వచ్చినాక తీసి రీపాటింగ్ చేసుకొని మొక్కలను పెంచుకోండి. దానిమ్మకాయలు భలే టేస్ట్ ఉంటాయండి. మనం బయట తీసుకున్న కన్నా కూడా మన చెట్టు దానిమ్మకాయ ఎంత స్వీట్ ఉంటుందో, తింటే బాగా పండితే ఇంకా బాగుంటుంది. అసలు దోరగా పండినా కూడా అంత టేస్ట్ ఉంటుందండి. సీడ్లెస్ మా విత్తనాలన్నీ కూడా. మీకు మా దానిమ్మ మొక్కలు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. వీడియో నచ్చితే మాత్రం నాకు కామెంట్ రాయండి, ఎలా ఉంది అనేది. మీరు పెట్టారా దానిమ్మ మొక్కలు, కొనుక్కొచ్చి పెట్టారా, సీడ్స్ తోటి వచ్చినాయి పెంచుతున్నారా చెప్పండి. ఓకే అండి, బాయ్ అండి. మొగ్గలు అయితే బాగా వస్తున్నాయి. ఇట్లా నేనైతే 2 రోజులు 3 రోజులకి ఇస్తానే ఉంటాయి ఇక ఏదో ఒకటి, ఎందుకంటే ఈ పిందెల మీద ఉన్నాయి కాబట్టి. ఓకే బాయ్ అండి.